అయ్యో అమ్మా, నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు కదమ్మా. నాన్న నాకు పెళ్లి చేయలేక, అంజలి పరిస్థితిని మార్చలేక ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు నాన్న. అయ్యో అమ్మా, నాతో ఒక్క మాట చెప్పుంటే నేను మీతో పాటు కలిసి చచ్చిపోయేదాన్నమ్మా. అమ్మాయి ఏడవకు. అయ్యో, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు. అయ్యో అమ్మా, లేమ్మా. వాళ్ళకెంత బాధ ఉందో ఏంటో ఏ రోజన్నా మనతో చెప్పుకున్నారా? అయ్యో నాన్న, అసలు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. అమ్మా. అంకుల్ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు నాన్న. డిప్రెషన్తోనే ఇలా చేసుకున్నట్టున్నారు. అయ్యో అమ్మా. పాపం గీత చూడండి, వాళ్ళ అమ్మా నాన్న శవాల ముందు కూర్చుని గుండెలు బాదుకుని ఏడుస్తుంటే చూడలేకపోతున్నానండి. అమ్మా. అరే అర్జున్, ఇక్కడ ఇంత జరుగుతుంటే నీ పెళ్ళాం ఎక్కడ్రా? రాత్రనగా పోయిందండి. అడిగితే అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తానత్తయ్యా అని చెప్పింది. అది రాత్రి తప్పించుకోపోయింటే ఈ పాటికి వీళ్ళిద్దరి శవాల పక్కన దాని శవం కూడా ఉండేది. అంజలి, ఎక్కడున్నావే? అమ్మా. ఇక్కడ చూస్తే అది లేదు. పాపం వీళ్ళు మాత్రం ఊరేసుకొని పోయారు. అమ్మా, ఇప్పుడు ఆరాలు తీయడం అవసరమా? అదేంట్రా అలా అంటావు? అది రాత్రనగా పోయింది. ఎక్కడ పోయిందో ఏంటో అడగాలా వద్దా? అదేమిటి అలా అంటావు? అంజలి ఉంటేగా అడగడానికి. ఈ టైంలో కూడా ఎంక్వైరీలేనా? అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా. నువ్వు చచ్చిపోయావని తెలిస్తే అంజలి తట్టుకుంటుందో? లేమ్మా, లే. నాన్న, నువ్వు ఊరేసుకున్నావంటే అంజలి గుండె తట్టుకుంటుందా? ఆగిపోదు. మీ ఇద్దరిని చెల్లెల కళ్ళారా చూడగలుగుతుందా? అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా. అమ్మా, అమ్మా లేమ్మా. అమ్మా, నాన్న. అమ్మ గీత, ఊరుకోమ్మా. బాబాయ్, అమ్మ నాకు అన్యాయం చేసింది. బాబాయ్, నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు బాబాయ్. వదిలేసి వెళ్ళిపోయాడు. నాన్న, అమ్మా. గీత, ఏడవకు గీత. బాబాయ్, అమ్మ ఏడవకు. ఎంత ఇచ్చినా లాభం లేదు. శవాల్ని తీసుకెళ్ళాలి. కాస్త జరగమ్మా. వద్దు బాబాయ్, వద్దు. నేను వెళ్ళను, వదిలి ఉండలేను బాబాయ్. నేను వెళ్ళని వదిలి ఉండలేను. అమ్మా, వాళ్ళు ప్రాణం వదిలేశారు గీత, అర్థం చేసుకో. అయితే నా ప్రాణాలు కూడా తీసేయండి, నన్ను కూడా కాల్ చేయండి. కానీ నా నుంచి వీళ్ళని దూరం చేయకండి. అమ్మా, అమ్మా.
అయ్యో దీని బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోందండి. ఎలా ఓదార్చాలో ఏమిటో అర్థం కావడం లేదు. లేదు లేదు, మా అమ్మ నాన్నని నా నుంచి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. మా అమ్మా లేమా నానా, అయ్యో మా. కంపౌండర్స్, బాడీస్ ని పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళాలి. లిఫ్ట్ చేయండి, బాడీస్ తీసుకెళ్ళండి. వద్దు, తీసుకెళ్ళకండి, వద్దు అమ్మా అమ్మా, అయ్యో వద్దు అమ్మా, వద్దు నానా, వద్దు తీసుకెళ్ళకండి, అయ్యో వద్దు వద్దు తీసుకెళ్ళకండి, బాబాయ్ తీసుకెళ్తున్నారు. అయ్యో అమ్మా వద్దండి, వద్దు అమ్మా, వద్దు అమ్మా, బాబాయ్ తీసుకెళ్తున్నారు. నానా తీసుకెళ్ళకండి, అయ్యో వద్దు అమ్మా, అయ్యో నానా, బాబాయ్ మీరైనా చెప్పండి, తీసుకెళ్ళకండి, అయ్యో. గీత, అయ్యో అమ్మా, అయ్యో ఊరుకోమ్మా, బాబాయ్, ఊరుకోమ్మా. అమ్మని తీసుకెళ్తున్నారు బాబాయ్. అమ్మా అమ్మా, ఊరుకో గీత. బాబాయ్, అమ్మ నాన్న, అమ్మా అమ్మా లేమ్మా, అమ్మ లే, అమ్మా లేమ్మా, నాన్న 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 లే, నాన్న నాన్న నాన్న. నాన్న, అమ్మ 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 లేమ్మా, అమ్మ 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 లేమ్మా, అమ్మ నాన్న 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 నాన్న. అమ్మ నాన్న చనిపోయి 6 గంటలు అవుతుంటే ఇప్పుడొచ్చింది ఇది. అమ్మా అమ్మా, ఎంత దారుణమైన చావుని అనుభవించారమ్మా. నా కళ్ళ ముందే మీ ప్రాణాలు విడిచారు కదమ్మా. అంజలి, 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 వసే రాక్షసి, అమ్మ నాన్నల్ని చంపి ఏమి తెలియనట్టు అమాయకంగా నిల్చొనున్నావా? నిన్ను వదలే అంజలి, నిన్ను అరే, వదలు అంజలి. అయ్యో, అంజలి, వదలు. వదలే. చంపేస్తాను. బ్రతకనివ్వను. నిన్ను చంపేస్తాను. అంజలి, 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 రావే. వదలు అంజలి. ఇటు రావే. అంజలి, వదలు. రావే. అంజలి, రాక్షసి. వదలు. వదలండి. వదలు. చంపేస్తానే. అంజలి. అంజలి, నా మాట వినండి. అంజలి ఆగు. అంజలి, అంజలి ఆగు. చంపేస్తానే. చంపేస్తాను. అంజలి వదులు. అమ్మ నాన్నని చంపేస్తావా? నిన్ను ఉండనివ్వను. నీలాంటిది
మాట్లాడుతున్నావు? లేదు బాబాయ్, వదలను వదలను దీన్ని. అంజలి నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నా తల్లిదండ్రులు చంపేస్తావా? నిన్ను వదలను. అంజలి అంజలి నువ్వు నువ్వు మనిషివి కాదే, దయ్యానివి. అవునే, నేను దయ్యాన్నే. నువ్వు నువ్వు పిచ్చిదానివి. ఏంటే ఇది? నా గొంతు నులిమి చంపేస్తావా? చంపేస్తావా? చంపైవే, చంపై. చూడండి అత్తయ్య, చూడండి మావయ్య. అనుమానమే లేదు, దీనికి మెంటలే. గీత చంపేసిందంటుందేంటండి? ఏమా అంజలి, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుస్తుందా? వట్టు మావయ్య, ఇదే చంపేసింది. ఇంకా ఆపుతావా? పిచ్చికి కూడా హద్దు ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని మొహం చూడండి ఎలా ఉందో. ఆ చింపిరి జుట్టు, ఆ మొహం నిండా పసుపు కుంకుమలు వేసుకొని రాత్రంతా రోడ్ల మీద దయ్యంలాగా పిచ్చి పట్టిందల్లా తిరిగొచ్చింది. ఇప్పుడు గీతను పట్టుకుని రాక్షసని, అమ్మా నాన్నల్ని చంపేసిందని అంటుందేంటి? అసలు ఇలాంటి దాన్ని ఏమనాలి? ఆ? నా మాట నమ్మండి అత్తయ్య, అమ్మ నాన్నల్ని ఇదే చంపేసింది. ఇంకా చాలే ఆపమ్మా. శవాల్ని తీసుకెళ్లే ముందు నీ నాటకాలేంటో నాకు అర్థం కావట్లేదు. అంజలి ప్లీజ్ ఆవేశపడద్దు. అసలు నేను చెప్పేది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నన్ను ఎవరు నమ్మట్లేదు. ప్లీజ్ అంజలి, ఇప్పటికే అందరూ బాధలో ఉన్నారు. నువ్వు అలా మాట్లాడి విసిగించుకో. బాబాయ్, నువ్వైనా నన్ను నమ్ము. చూడమ్మా అంజలి, ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చారు. నువ్వు అలా మాట్లాడితే న్యూస్ బయటికి పొక్కిపోతుంది. లేనిపోయిన తలనొప్పులు ఎందుకు చెప్పు? కానిస్టేబుల్స్, త్వరగా కానివ్వండి. వద్దు వద్దు, అమ్మా, నాన్న, నాన్న, ఏయ్, అంజలి, వద్దు, ఏయ్, తీసుకెళ్ళొద్దు. నీకే చెప్పేది, బాబా. వెనక్కి రా. అంజలి, అమ్మ నాన్నని తీసుకెళ్తున్నారు. అంజలి, నాన్న, అయ్యో, అంజలి, అంజలి, అమ్మా, నాన్న వదిలేసి వెళ్ళిపోయావా అమ్మా? అమ్మా. అంజలి, అమ్మా, 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 లేమ్మా, అమ్మా, అంజలి. వద్దు, అమ్మా, అమ్మా, వద్దు, అమ్మా, ఏయ్, అంజలి, 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 ఏయ్, అంజలి, అంజలి, వెనక్కి రా. నాన్న, అమ్మా, బావ, వాళ్ళు అంజలి. తీసుకెళ్ళిపోతున్నారు. అమ్మా, ఏయ్. బావ, వద్దని చెప్పు బావ. అమ్మా. అంజలి, నేను ఏయ్, వదలనే. ఆగు. అంజలి, అంజలి, ఆగు అంజలి. అంజలి, నా మాట విను అంజలి. చంపేస్తాను. అంజలి, ఆగు. అంజలి, లాగలేదండి. అంజలి, ఆగు. చంపేస్తాను. ఆగు అంజలి. అంజలి, నువ్వు బ్రతకూడదే. అంజలి, నీకేమైనా పిచ్చి వస్తూ పోతూ ఉంటుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? దీన్ని తరివేయండి బావా, ఇది అందరి ప్రాణాలు తీసేస్తుంది. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి అంజలి. ఏంటి న్యూసెన్స్? బాబాయ్, అంజలికి నేనంటే నచ్చడం లేదు. తను ఇంట్లో ఉంటున్నాను కదా, అందుకే ఇలా చేస్తుంది.
పర్లేదు అంజలి, నాకు అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. అసలు నాకు ఆశ్రయమే ఇవ్వద్దు. నేను నేను మీ ఇంటికి రానులే, ఎవరికి భారం కానులే, చచ్చిపోతాను. నేను వెళ్ళిపోతాను, అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఛీ! బాబాయ్ నన్ను వదిలేండి. గీత 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 ఆగమ్మా. గీత 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 ఆగమ్మా. గీత 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 ఆగమ్మా. తలుపు తెరవమ్మా. గీత గీత తలుపు తెరవమ్మా. గీత గీత పిచ్చి పనులు చేయి గీత. గీత తలుపు తీ గీత గీత. గీత గీత డోర్ ఓపెన్ గీత చేయి తలుపు ప్లీజ్. తెరవమ్మా. గీత 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 తలుపు తెరవమ్మా. అమ్మా గీత తలుపు తెరవమ్మా. గీత 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 పిచ్చి పనులు చేయి గీత. గీత తలుపు తీ గీత. తలుపు తెరవమ్మా. చూడవే చూడు, నీ వల్ల మీ అక్క ఏదో అఘాయిత్యం చేసుకోబోతోంది. గీత నీకే చెప్పేది. తలుపు తీ. గీత 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 పోయింది. గీత. నన్ను వదిలేండి గీత బాబాయ్. ఇచ్చిపోయి. ఆ? గీత వదిలు బాబాయ్, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. వదిలు గీత, వదిలు అర్జున్, నేను చచ్చిపోవాలి, కింద దిగు. నేను చచ్చిపోవాలి. గీత ఏమైంది నీకు? పిచ్చి గాని పట్టిందా? నన్నెందుకు కాపాడావు అర్జున్? చచ్చిపోవాల్సింది బాబాయ్. అమ్మ గీత అవును బాబాయ్, నాకింక ఎవరున్నారని? పెళ్లి కాలేదు, అమ్మ నాన్న లేరు, ఒక్కగానొక్క చెల్లెలు నన్ను హంతకురాల్ని చేసి అసహ్యించుకుంటుంది. అలాంటప్పుడు నేనెందుకు బతకాలి? చచ్చిపోవాల్సిందే, అనవసరంగా కాపాడారు. షటప్ అంజలి. గీత మంచిగా మారినప్పుడు నువ్వు పిచ్చిదానిలా ప్రవర్తించి మళ్ళీ తనను నీ మాటలతో చంపాలని చూస్తున్నావా? పద గీత, మా ఇంటికి వెళ్దాం. వద్దర్జున్, నేనిక్కడే ఒంటరిగా ఈ ఇంట్లోనే ఉండిపోతాను. నువ్వు ఉండలేవమ్మా. ఇప్పుడే ఇలా చేస్తున్నావంటే మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయమని గ్యారంటీ ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే ధర్మ. మళ్ళీ ఏదైనా అఘాయిత్యానికి ఒడిగడితే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. దాన్ని మన ఇంటికి తీసుకెళ్తే మనకే ప్రమాదం మావయ్య. నువ్వు అడ్డు చెప్పక అంజలి. ఇదెవర్రా రావద్దనడానికి? అదే నా ఇల్లు. గీత ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా ధర్మ, నువ్వు గీతకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేదాకా మా ఇంట్లోనే ఉంటుంది. అంజలి నువ్వు కామ్గా ఉండడమే మంచిది. మీ తోడికోడల మాట వినమ్మా. మీరు ఒకటేగా. అంజలి మోహన్ చూస్తుంటే నన్ను ఆ ఇంట్లో ఉండనిచ్చేలా లేదు. మా ఇంట్లో ఓవర్ యాక్షన్ చేస్తే నేను ఒప్పుకోను. మంచిగా ఉంటే కోడలైనా కొడుకైనా ఉంటారు.
లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. పద గీత.